ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు 1 స్పూన్ తీసుకొని ఫ్రై చేయాలండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయనవసరం లేదు, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా ఫ్రై అయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో 3 టమాటోలు కట్ చేసి చిన్న ముక్కలుగా వేస్తున్నాను. కొంచెం చింతపండు అండి, ఎక్కువ పట్టదు. టమాటోలు వేస్తున్నాం కదా, తగినంత సాల్ట్, కొంచెం పసుపు. మీరు స్కిప్ చేసుకోవచ్చు పసుపు వద్దనుకుంటే, నేను కలర్ కోసం వేస్తున్నానండి. టమాటో సాఫ్ట్గా అయినాయి కదా, చల్లబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మొదటిగా ఫ్రై చేసిన పల్లీల్ని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తరువాత టమాటో ముక్కలు కూడా వేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతేనండి. తగినంత ఆయిల్ తీసుకొని చిన్న కడాయిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని కట్ చేసిన 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి.